హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ మా ఫ్యామిలీతో కలిసి గౌరీపట్నం వెళ్తున్నాము. అంటే మా బాబు చిన్న మొక్కు ఉంది, అయితే ఆ మొక్కు తీర్చుకొచ్చని వెళ్ళాము. అలాగే మా అక్క కూడా వచ్చింది. చాలా సరదాగా ఆడుకుంటూ పాడుతూ కార్లో జర్నీ చేసాము. చిన్న చిన్న జోక్స్ వేసుకుంటా, సాంగ్స్ పెట్టుకుంటా ఇంకా గౌరీపట్నం చేరుకున్నాము. ఇంకా నేను మోక్షపలతో మెట్లు ఎక్కుతానని దండం పెట్టుకున్నాను. ఇంకా నేను మోక్షపలతో ప్రార్థించి ఇంకా మొక్కు తీర్చుకొచ్చని నేను అనుకున్నాను. అలాగే మా అక్క కూడా ప్రార్థన చేసుకుంది. ఇంకా నా మొక్కు తీర్చుకొచ్చి నేను మోక్షపలతో ఎక్కుతున్నాను. ఇంకా మా అక్కని ప్రార్థన చేసుకుని నేను కూడా వస్తాను దేవి నడిచే అంది. మా వారు మా బాబు నేను పైన ఉంటానులే, మీరు జాగా నీ మొక్కు తీర్చేసుకోమన్నారు. సరేలేండి, నేను మొక్కు తీర్చుకుంటానులే అన్నాను. నాతో పాటు మా అక్క, మా అమ్మ, మా చెల్లి జాగా వెనకాల నడుచుకుని వస్తున్నారు. ఇంకా ఫుల్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది, మబ్బు ఫుల్గా వేసేసింది. సగం మెట్లు ఎక్కగానే చినుకులు పడ్డాయి. ఇంకా నా మొక్కు కంప్లీట్ చేసుకున్నాను. చాలామందికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, ఇల్లు రాయిలతో, గుడిలో రాయిలతో ఇన్ని కట్టేసుకుంటే, ఇన్ని అంతస్తులు కట్టేసుకుంటే ఆశ ఉంటుంది కదా. నేను కూడా 5 అంతస్తులు కట్టేయచ్చని 5 రాయిలు ఎట్టాను. నేను 5 రాయిలు ఎట్టానని మా చెల్లి కూడా 5 రాయిలు ఎట్టింది. సరేలే అని ఇంకా భోజనం చేయొచ్చని ఇంక దర్శనం చేసుకున్నాక భోజనం కాడికి వెళ్ళాము. అస్సలు ఖాళీ లేచి ఎంతమంది ఉన్నారో నాకు అస్సలు ఖాళీ లేరు. జాయిగా కుమ్ముకుంటా అలా అనుకుంటా ఇంకా భోజనం కాడికి వెళ్ళి భోజనం కంప్లీట్ చేసాము. ఇంకా కంప్లీట్ చేయగానే ఇంకా అలా తిరగచ్చని గుడంతా మొత్తం అని అనుకున్నాము. ఇంకా ఇవన్నీ నేమ్స్ కట్ట అని రాసిన ఇక దేవస్థానంలో చేసిన పాస్టర్ గారి నేమ్స్, ఇక చాలామంది విరాళాలు ఇచ్చిన వాళ్ళ నేమ్స్ కట్ట ఉన్నాయి. కొంచెం అవి చదువుకున్నా ఇంకా అలా వచ్చాము. సరేనే మా అక్క నేను కీచెన్ తీసుకుంటాను దేవుడికి ఇచ్చాను అంది. మా అక్క నేను లోనికి వెళ్ళి కీచెన్ గట్ట తీసుకుంటాక సెలక్షన్ చేస్తాకని వెళ్ళాను. ఇంకా కీచెన్ తీసుకున్నాక మా ఫ్యామిలీతో కలిసి ఇంకా అలా గడుపుకుంటా సరదాగా నడుచుకుంటా అలాగ వెళ్ళాము. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఎక్కువ పచ్చని చెట్లతో చల్లటి గాలి, కొండ ప్రాంతంలో కాబట్టి చాలా బాగుంది. చూడండి, చాలామంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. అయితే మేము కూడా ఫొటోస్ కూడా తీసుకున్నాము. చూడండి ఎంత బాగుంది. అలాగే గుడిలో కూడా వెళ్ళి ప్రార్థన చేసుకొని దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా అలాగే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మీరు సపోర్ట్ చేస్తేనే కానీ మరింత వీడియోస్ తీయగలము. ఇంకా దర్శనం అంతా అయిపోయాక ఇంకా రిటర్న్ ఇంటికి వస్తాం. గోదావరి చూడండి ఎంత ఫుల్గా ఉందో. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.